శతాబ్దాలుగా చరిత్రకారులు, శాస్త్రవేత్తలు బైబుల్ చారిత్రక విశ్వసనీయతపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే ఆధునిక పురావస్తు పరిశోధనలు బైబుల్లో పేర్కొన్న అనేక అంశాలకు భౌతిక ఆధారాలను వెలికితీస్తున్నాయి. పైలట్ స్టోన్ డిస్కవరీ మరియు టెల్ డాన్ స్టీల్ డిస్కవరీ వంటి ఆవిష్కరణలు దావీదు రాజు వంటి బైబుల్ వ్యక్తులు కేవలం పురాణ పాత్రలు కాకుండా చారిత్రక వ్యక్తులుగా కూడా పరిగణించబడవచ్చని సూచించాయి. అలాగే డెడ్ సీ స్క్రోల్స్ డిస్కవరీ బైబుల్ గ్రంథాల పాఠ్య పరంపర వేల సంవత్సరాలుగా విశేష స్థిరత్వాన్ని కొనసాగించిందని తెలియజేశాయి. ఈ నేపథ్యంలో అత్యంత చర్చనీయాంశంగా నిలిచిన పురావస్తు అన్వేషణల్లో ఒకటి నోవహు ఓడ కోసం జరుగుతున్న శోధన. తూర్పు టర్కీలోని డూరుపినార్ సైట్ అనే ప్రదేశం ఈ పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా మారింది. మౌంట్ అరారాట్కు దక్షిణంగా ఉన్న ఈ ప్రాంతంలో భూమిలో కూరుకుపోయిన ఓడ ఆకార నిర్మాణం కనిపిస్తోంది. సముద్రానికి చాలా దూరంగా పర్వత ప్రాంతంలో ఉండే ఈ ఆకృతి చాలా కాలంగా పరిశోధకుల ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్రదేశం ప్రత్యేకత దాని కొలతలలో ఉంది. బైబిల్లోని ఆదికాండము ప్రకారం నోవహు ఓడను 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తుతో నిర్మించమని ఆజ్ఞాపించబడింది. పరిశోధకులు డూరుపినార్ నిర్మాణాన్ని కొలిచినప్పుడు అది ఈ కొలతలకు ఆశ్చర్యకరంగా సమీపంగా ఉందని తెలిపారు. సుమారు 510 అడుగుల పొడవు కలిగిన ఈ నిర్మాణం సహజ భౌగోళిక నిర్మాణం కంటే మరింత ప్రత్యేకతను సూచిస్తోందని కొందరు వాదిస్తున్నారు. అయితే ఈ సిద్ధాంతాన్ని అందరూ అంగీకరించలేదు. కొందరు భూగర్భ శాస్త్రవేత్తలు దీన్ని సహజ రాతి నిర్మాణంగా లేదా హిమానీ నదాల ప్రభావంతో ఏర్పడిన భూభాగ ఆకృతిగా భావించారు. కానీ ఇటీవల నిర్వహించిన గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ జీపీఆర్ పరిశోధనలు కొత్త చర్చలకు దారితీశాయి. ఈ స్కాన్లలో సరైన కోణాలు, సమాంతర నిర్మాణాలు, అంతర్గత కారిడార్లు మరియు ఖాళీల వంటి ఆకృతులు గుర్తించబడ్డాయని పరిశోధకులు తెలిపారు. ఇవి సాధారణ సహజ నిర్మాణాల్లో కనిపించని లక్షణాలుగా భావిస్తున్నారు. ఇంకా ఆసక్తికరమైన అంశం మట్టి విశ్లేషణ. నిర్మాణం లోపలి భాగం నుంచి తీసుకున్న మట్టి నమూనాల్లో వెలుపలి మట్టితో పోలిస్తే అధిక సేంద్రియ పదార్థం మరియు పొటాషియం స్థాయిలు గుర్తించబడ్డాయి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఇవి గతంలో అక్కడ పెద్ద మొత్తంలో చెక్క నిర్మాణం కుళ్ళిపోయి ఉండవచ్చని సూచించవచ్చు. అలాగే pH స్థాయిలలో కూడా స్పష్టమైన తేడాలు నమోదయ్యాయి. ఈ రసాయన లక్షణాలు ఆ ప్రాంతం కేవలం సాధారణ రాతి నిర్మాణం మాత్రమే కాకపోవచ్చనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి. చారిత్రక పరంగా కూడా వరద కథలు ప్రపంచంలోని అనేక పురాతన నాగరికతల్లో కనిపిస్తాయి. సుమేరియన్ల జియుసుడ్రా, అకాడియన్ల అట్రాహసిస్, బాబిలోనియన్ల ఉట్నాపిష్టిం వంటి కథలు ఒక మహావరద నుంచి రక్షించబడిన వ్యక్తి గురించే చెబుతాయి. ఈ సమానతలు ప్రాచీన మానవ సమాజాల్లో ఒక పెద్ద వరద సంఘటన జ్ఞాపకం తరతరాలుగా కొనసాగి ఉండవచ్చనే అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. ఇప్పటికీ డూరుపినార్ సైట్పై పరిశోధనలు కొనసాగుతున్నాయి. భూగర్భంలో గుర్తించిన ఖాళీలను మరింత సమగ్రంగా పరిశీలించడానికి పరిశోధకులు రోబోటిక్ పరికరాలను ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నారు. భవిష్యత్తులో లభించే నమూనాలు, చిత్రాలు లేదా నిర్మాణ ఆధారాలు ఈ రహస్యానికి మరింత స్పష్టత ఇవ్వవచ్చు. శాస్త్రీయ దృష్టితో చూసినా, విశ్వాస దృష్టితో చూసినా ఈ పరిశోధనలు మానవ చరిత్రపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. అయితే ఇప్పటివరకు లభించిన ఆధారాలు పూర్తిస్థాయి నిర్ధారణ కంటే మరింత పరిశోధన అవసరమని సూచిస్తున్నాయని గుర్తుంచుకోవాలి. భూమి లోతుల్లో దాగి ఉన్న ప్రతి ఆధారం ఒకే విషయాన్ని చెబుతోంది: దేవుని వాక్యం యుగ యుగాల సత్యం. ప్రియమైన వీక్షకులారా, చరిత్రలో దాగి ఉన్న ప్రతి ఆనవాలు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తున్నాయి. దేవుని వాక్యం ఎన్నటికీ విఫలం కాదు. పురావస్తు ఆధారాలు వెలుగులోకి వస్తున్న కొద్దీ బైబిల్ కేవలం విశ్వాస గ్రంథం మాత్రమే కాదు, మానవ చరిత్రతో ముడిపడిన జీవ సాక్ష్యమని ప్రపంచం మరింతగా గ్రహిస్తోంది. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా అనిపించి ఉంటే మా గాస్పెల్ ఫర్ ఇండియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి మరియు ఈ సందేశాన్ని మరింత మందికి చేరవేయండి. మరొక ఆశ్చర్యకరమైన బైబిల్ సత్యంతో త్వరలో మళ్ళీ కలుద్దాం. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక. ఆమేన్.